హాయ్ అందరికీ. రోజు కర్రీస్ చేసి బోర్ కొడుతుందా? సింపుల్‌గా వన్ పాట్ రెసిపీని ట్రై చేద్దామా? టేస్ట్ అయితే ఆసమ్‌గా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో ఇలాంటి రెసిపీని సింపుల్‌గా చేసేయొచ్చు. లేదా ఎప్పుడైనా గెస్ట్‌లు మన ఇంటికొచ్చినప్పుడు సింపుల్‌గా చేయాలనుకుంటే ఇలాంటి రెసిపీని కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు ఒకసారి తిన్నారంటే మిమ్మల్ని మాత్రం మర్చిపోరు. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా బాగా నచ్చేసిద్దండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని దీంట్లో ముందుగా పోపు దినుసులు, దీంట్లోనే 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. గుప్పెడంత కరివేపాకు వేసుకొని దీన్నంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులన్నీ కూడా పూర్తిగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే చిటికెడంత పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక అరకప్పు దాకా సాంబార్ ఉల్లిపాయలు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే ఇంకొక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే 20 దాకా చిన్నులు రెబ్బలు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. చిన్నుల రెబ్బలు కొంచెం పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మనం మాడకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లోనే 4 రెమ్మల చింతపండుని నానపెట్టుకొని గుజ్జును తీసుకోండి. దాన్ని ఒక అరకప్పు దాకా వాటర్ని దీంట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా కూడా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసుకోండి. అప్పుడు మసాలాలన్నీ కూడా చక్కగా మనకి లోపల వరకు వెళ్తాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లోనే ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో కప్పున్నర నీళ్ళని కానీ లేదంటే కొబ్బరి పాలను కానీ వేసుకోండి. కొబ్బరి పాలు వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోనే గుప్పెడంత కొత్తిమీర వేసేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేదాకా మరిగించేసుకోవాలండి. చూడండి ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని, అంటే జస్ట్ 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఆ రైస్ని నీళ్ళని వడగట్టేసేసుకొని రైస్ని అంతా కూడా దీంట్లోకి వేసుకోండి. ఇప్పుడు దీనంతా మిక్స్ చేసేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించేసుకోండి. తర్వాత ఒక 15 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకొని చక్కగా మనం ఈ రైస్ని ఉడికించేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. అంతే, చాలా సింపుల్గా ఈ రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీంట్లో ఎటువంటి కర్రీస్ అవసరం లేదండి. జస్ట్ ఇదే విధంగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు వీలైతే రైతాతో సర్వ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! చాలా సింపుల్గా అయిపోతుంది కదా! ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా సింపుల్గా చేసేసుకున్నాం కదా! ఈ వీడియో చూసి మీరు కూడా సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. ఈ ఆనియన్ పులావ్ రెసిపీ మీరు కూడా ఇంట్లో చూసి సింపుల్గా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.